హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్త్రీ నిన్ను మర్చిపోలేకపోతే చేసే 5 పనులు అవేంటో మీకు తెలుసా? ఒక స్త్రీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి మిమ్మల్ని అస్సలు మర్చిపోలేకపోతుంటే ఆమె ప్రవర్తనలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఆ 5 ముఖ్యమైన పనులు ఇవే. మొదటిది, కారణం లేకపోయినా నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నేరుగా మాట్లాడకపోయినా నీ గురించి స్నేహితుల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే ఆసక్తి ఆమెకు ఇంకా ఉంటే అది నిన్ను పూర్తిగా మర్చిపోలేదని సంకేతం. పాత జ్ఞాపకాలను తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మీరిద్దరూ కలిసి గడిపిన సందర్భాలు, సరదా సంభాషణలు లేదా చిన్న చిన్న సంఘటనలను మళ్ళీ ప్రస్తావిస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు ఆమె మనసులో ఇంకా ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. నీ మన్ నీ మెసేజ్ లేదా కాల్కి వెంటనే స్పందిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా నీ నుండి సందేశం వస్తే స్పందించడానికి ప్రయత్నిస్తుంది. నిన్ను మర్చిపోయిన వ్యక్తి సాధారణంగా అంత ప్రాధాన్యత ఇవ్వదు. నాలుగవది, నీ విజయాలు లేదా మార్పులను గమనిస్తుంటుంది. నువ్వు ఏదైనా సాధించినప్పుడు లేదా నీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు ఆమె దానిని గమనిస్తుంది. కొన్నిసార్లు అభినందించవచ్చు కూడా. ఇది ఆమె దృష్టి ఇంకా నీపై ఉందని చూపిస్తుంది. ఐదవది, పూర్తిగా దూరం కావడానికి ఇష్టపడదు. మాట్లాడడం తగ్గిన సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని అనుకోదు. ఏదో ఒక రూపంలో కనెక్షన్ కొనసాగించాలని చూస్తుంది. ఎందుకంటే నువ్వు ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన జ్ఞాపకంగా మిగిలి ఉంటావు. ఒక స్త్రీ నిన్ను నిజంగా విలువైన వ్యక్తిగా భావించి ఉంటే నువ్వు ఆమె జీవితంలో లేకపోయినా నీ గురించిన ఆలోచనలు పూర్తిగా మాయమవ్వవు. అందుకే నీ పేరు వినగానే ఆమె ముఖంలో చిన్న మార్పు కనిపించవచ్చు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే ఆసక్తిగా వినవచ్చు. బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం కొన్ని జ్ఞాపకాలు ఇంకా సజీవంగానే ఉండవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అలాగే నువ్వు ఎప్పుడు చెప్పిన విషయాలు కూడా ఆమె గుర్తుంచుకోవడం ఆశ్చర్యం కాదు. నీకు ఇష్టమైన విషయాలు, నువ్వు చెప్పిన లక్ష్యాలు లేదా మీ ఇద్దరి మధ్యకు జరిగిన చిన్న చిన్న సంభాషణలు కూడా ఆమెకు గుర్తుండొచ్చు. ఎందుకంటే మన జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన వ్యక్తుల గురించి విషయాలు సులభంగా మర్చిపోవడం కష్టం. అదే కారణంగా కొన్నిసార్లు ఆమె ఇతరులను చూసినప్పుడు అనుకోకుండా నిన్ను గుర్తు చేసుకుంటవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిన్ను మర్చిపోలేని స్త్రీ పూర్తిగా దూరం కావడానికి ఇష్టపడకపోవచ్చు. సంభాషణలు తగ్గిన కనీసం ఒక చిన్న పరిచయాన్ని అయినా కొనసాగించాలని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో నీ పోస్టులను చూడటం, అప్పుడప్పుడు స్పందించడం లేదా ఏదైనా కారణం చెప్పి మళ్ళీ మాట్లాడటం వంటి విషయాలు జరగవచ్చు. ఇవన్నీ తప్పనిసరిగా ప్రేమకు సంకేతాలు కావాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఆమె మనసులో ఇంకా ఒక ప్రత్యేక జ్ఞాపకంగా ఉన్నావని సూచించవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రతి వ్యక్తి భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ఒక్క సంకేతాన్ని చూసి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. కానీ ఒక స్త్రీ ప్రవర్తనలో ఇలాంటి అనేక సంకేతాలు ఒకసారి కనిపిస్తే ఆమె జీవితంలో నువ్వు ఒకప్పుడు ఎంత ముఖ్యమో అయిన వ్యక్తివో అది తెలియజేయవచ్చు. కొన్నిసార్లు దూరం పెరిగిన కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. కొన్నిసార్లు ఆమె తన రోజువారీ జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలు నిన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి. మీరు కలిసి మాట్లాడుకున్న ప్రదేశాలు, ఒకప్పుడు పంచుకున్న సరదా క్షణాలు లేదా నీకు సంబంధించిన ఏదైనా విషయం కనిపించినప్పుడు ఆమె మనసు అనుకోకుండా గతానికి వెళ్ళవచ్చు. ఈ జ్ఞాపకాలు ఎప్పుడు బాధ కలిగించవు. కొన్నిసార్లు అవి చిరునవ్వును కూడా తీసుకువస్తాయి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని వ్యక్తులు కేవలం మనుషులుగా కాకుండా మంచి జ్ఞాపకాలుగా కూడా మిగిలిపోతారు. అలాగే నిన్ను మర్చిపోలేని స్త్రీ నీ జీవితంలో జరుగుతున్న మార్పులను గమనించే అవకాశం ఉంటుంది. నువ్వు కొత్తగా ఏదైనా సాధించినప్పుడు లేదా నీ జీవితంలో మంచి మార్పు వచ్చినప్పుడు ఆమె మనసులో ఆనందం కలగవచ్చు. బయటకు వ్యక్తం చేయకపోయినా నువ్వు బాగుండాలని కోరుకోవడం ఆమె భావాల్లో ఇంకా మిగిలే ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రేమ కంటే కూడా గౌరవం మరియు అభిమానానికి సంబంధించిన విషయం కావచ్చు. మరో విషయం ఏమిటంటే కాలం గడిచిన కొన్ని భావాలు పూర్తిగా మాయమవ్వవు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆమె అనుకోకుండా పాత ఫోటోలు చూడవచ్చు, పాత సంభాషణలను గుర్తు చేసుకోవచ్చు
లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన మంచి విషయాలను తలుచుకోవచ్చు. మనసుకు దగ్గరైన వ్యక్తులు జ్ఞాపకాలు ఇలాగ ఎప్పటికప్పుడు తిరిగి వస్తూ ఉంటాయి. అయితే ఈ సంకేతాలన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఒక వ్యక్తి నిన్ను మర్చిపోలేకపోవడం కంటే ఆ జ్ఞాపకాలను ఎలా చూసుకుంటున్నాడన్నదే కొందరు వాటిని బాధగా భావిస్తారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన ఒక మంచి అధ్యాయంగా గుర్తు చేసుకుంటారు. అందుకే నిజమైన పరిపక్వత అంటే గతాన్ని గౌరవిస్తూ వర్తమానాన్ని ఆనందంగా జీవించడం. ఎందుకంటే కొన్ని వ్యక్తులు మన జీవితంలో నుంచి దూరమైన వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనసులో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. ఇంకా ఒక విషయం గమనించవచ్చు. నిన్ను మర్చిపోలేని స్త్రీ నువ్వు చెప్పిన కొన్ని మాటలను చాలా కాలం తర్వాత కూడా గుర్తుంచుకొని ఉండవచ్చు. ఆ సమయంలో అవి సాధారణ మాటల్లా అనిపించిన ఆమెకు అవి ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉండవచ్చు. ఎందుకంటే మనసుకు దగ్గరైన వ్యక్తి చెప్పిన మాటలు సాధారణ సంభాషణల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే చాలా కాలం గడిచిన కొన్ని వాక్యాలు, కొన్ని క్షణాలు మనసులో అలాగే నిలిచిపోతాయి. అలాగే కొన్నిసార్లు ఆమె తన జీవితంలో కొత్త వ్యక్తులను కలిసిన గతంలో నువ్వు చూపించిన కొన్ని మంచి లక్షణాలను గుర్తు చేసుకోవచ్చు. ఇది పోల్చుకోవడం కోసం కాకుండా ఒకప్పుడు తన జీవితంలో ఉన్న మంచి అనుభవాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కావచ్చు. మనకు విలువైన వ్యక్తుల ప్రభావం చాలా కాలం వరకు మన ఆలోచనలో కనిపించడం సహజమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిన్ను మర్చిపోలేని స్త్రీ నీ గురించి చెడు విషయాలు వినడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఆమె మనసులో ఉన్న నీ జ్ఞాపకం ఇప్పటికీ గౌరవంతో కూడుకున్నదై ఉండవచ్చు. సంబంధం మారిపోయినా ఒకప్పుడు ఉన్న అనుబంధాన్ని ఆమె విలువైనదిగా భావించే అవకాశం ఉంటుంది. అందుకే కొంతమంది వ్యక్తులు దూరమైన తర్వాత కూడా ఒకరిపై ఒకరు గౌరవాన్ని కోల్పోరు. చివరగా నిజంగా మనసులో మిగిలిపోయిన వ్యక్తులను పూర్తిగా మర్చిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ జ్ఞాపకాల తీవ్రత తగ్గవచ్చు, కానీ వాటి విలువ మాత్రం తగ్గదు. కొన్ని పరిచయాలు కొద్ది రోజులే ఉన్న జీవితాంతం గుర్తుంటాయి. కొన్ని సంభాషణలు చిన్నవే అయినా వాటి ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే ఒక స్త్రీ నిన్ను మర్చిపోలేకపోతే అది ఎప్పుడు ప్రేమకు మాత్రమే సంబంధించిన విషయం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది గౌరవం, అభిమానం, కృతజ్ఞత లేదా ఒక అందమైన జ్ఞాపకానికి సంబంధించిన భావన కూడా కావచ్చు. ఎందుకంటే జీవితంలో కొన్ని వ్యక్తులు వెళ్ళిపోయినా వారు ఇచ్చిన అనుభూతులు మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అందుకే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరో ఒకరు నిన్ను మర్చిపోలేకపోతున్నారు అంటే అది కేవలం నువ్వు వారి జీవితంలో ఉన్నావనే కారణం కాదు. నువ్వు వారి జీవితంపై చూపించిన ప్రభావమే అసలు కారణం. కొందరు వ్యక్తులు మన జీవితంలో చాలా కాలం ఉంటారు, కానీ పెద్దగా గుర్తుండరు. మరికొందరు మాత్రం కొద్ది కాలం మాత్రమే ఉన్న వారి జ్ఞాపకం జీవితాంతం మనసులో నిలిచిపోతుంది. ఒక స్త్రీ నిన్ను మర్చిపోలేకపోతే ఆమె కొన్నిసార్లు నీతో జరిగిన సంభాషణలను తనలో తాను గుర్తు చేసుకోవచ్చు. ఆ సమయంలో నువ్వు ఇచ్చిన సలహాలు, ఆమెను నవ్వించిన క్షణాలు లేదా కష్ట సమయంలో ఆమెకు తోడుగా నిలిచిన సందర్భాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఎందుకంటే మనకు అవసరమైన సమయంలో మనతో ఉన్న వ్యక్తులను మనసు చాలా సులభంగా మర్చిపోదు. ధన్యవాదాలు.